సేపటికి శనిదేవుడు కనపడకపోవడంతో శనిదేవుడికి సంబంధించిన కుంభరాశిని సూర్యుడు కోపంతో దహనం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శనిదేవుడు మరియు ఛాయాదేవి ఎంతో బాధపడిపోతారు. ఇదంతా చూసిన యమధర్మరాజు తండ్రి దగ్గరికి వెళ్లి, తండ్రి మీరు చేసేది చాలా అన్యాయం. మా అమ్మ సంజనాదేవి చేసిన తప్పుకి నా తమ్ముడిని అలాగే ఛాయాదేవి అమ్మని ఎందుకు ఇంతగా వేధిస్తున్నారు? మీరు కానీ ఇంకొకసారి వేరే ఇబ్బంది పెడితే నేను మీ కొడుకులాగా ఉండను అని చెబుతాడు. ఇది విన్న సూర్యదేవుడు తన మనసు మార్చుకుని ఛాయాదేవిని మరియు శనిదేవుడిని క్షమాపణ కోరి అలాగే కుంభరాశిని మళ్ళీ సృష్టిస్తారు. ఆ తరువాత శనిదేవుడు మరియు ఛాయాదేవి వారి ఇల్లు కుంభరాశికి వెళతారు. సూర్యుడి కోపానికి కాలిపోయిన కుంభరాశి అప్పటికి కూడా అనుతూనే ఉంటుంది. ఒక్క నల్లటి నువ్వులు తప్ప మొత్తం అన్ని అగ్నిలో కాలిపోయి ఉంటాయి. అప్పుడు శనిదేవుడు ఆ నువ్వులు తీసుకుని ఆ నువ్వులతో సూర్యదేవుడిని పూజిస్తాడు. అతని ప్రేమ మరియు పూజకు మెచ్చి సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు. చూడండి తండ్రి, నీ కోపం వలన నా ఇల్లు మొత్తం కాలిపోయింది అని అనగా సూర్యుడు చుట్టుపక్కల చూసి, అయ్యో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేసిన తప్పుకి ఇన్ని మరణాలా అని చాలా బాధపడిపోతాడు. అదిగో అటు చూడు, అక్కడ మకర రాశి ఉంది. ఇక నుండి నీ రెండవ ఇల్లు ఈ మకర రాశి. ఈ మకర రాశిలో సంపద మరియు డబ్బుతో ఎప్పుడు తొలతూగుతూ ఉంటుంది అని వరం ఇస్తాడు. శనిదేవుడు ఈ సంపదని పొందింది మకర సంక్రాంతి రోజునే. శనిదేవుడు దీనికి ఎంతో సంతోషిస్తాడు. ఈ నల్ల నువ్వుల వలన నాకు ఇల్లు మరియు సంపద కీర్తి కలిగింది కాబట్టి ఈ నల్ల నువ్వులు అంటే నాకు చాలా ఇష్టం. ఇక నుండి నన్ను కానీ లేదా మా తండ్రి సూర్యదేవుని కానీ ఈ నల్ల నువ్వులతో మకర సంక్రాంతి రోజున పూజిస్తే వారి జీవితంలో ఉన్న శని తొలగించి వారి జీవితంలో సంపదని కలిగిస్తాను అని మాట ఇస్తాడు. అందుకే ఇప్పుడు కూడా మకర సంక్రాంతి రోజున సూర్యుడిని మరియు శనిదేవుడిని నల్లటి నువ్వుల నూనెతో పూజిస్తారు. ఇదే సమయంలో ఈ మకర సంక్రాంతి రోజుని శ్రీ మహావిష్ణువు మందార పర్వతం కింద ఉన్న రాక్షసుని మహావిష్ణువు ఆయన కాలు ఆ మందార పర్వతం మీద పెట్టి అసురులందరినీ తొక్కేస్తాడు. ఇదే మకర సంక్రాంతి రోజు గంగమ్మ తల్లి కూడా భూమి మీదకి మొదటిసారిగా దిగింది. పూర్వకాలంలో సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకి ఒక వరం వలన 60,000 మంది కుమారులు ఉంటారు. ఈ కుమారులకు అహంకారం మరియు గర్వం అలా ఎక్కువ. ఒకసారి వీరు అఖిలముని ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. ఆయన ఎన్నో ఏళ్ల నుండి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తున్న ఆయన మీద వీరందరూ ఏమైనా చేసి ఆ భూమిపై నీరు చల్లి ఆయన తపస్సుకి భంగం కలిగిస్తారు. అన్ని సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న కపిలముని ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు. ఆయన కళ్ళ నుండి అగ్ని జ్వాలలు వచ్చి ఆ 60,000 యువరాజుల మీద పడతాయి. అంతే, వెంటనే ప్రతి ఒక్కరూ కాలిపోతారు. అలా ప్రతి ఒక్కరూ అగ్నిలో కాలి బూడిదైపోతారు. మీ ఆత్మశాంతి కలగాలి అంటే మీ బూడిద మీద గంగాదేవి ప్రవహించాలి అని చెప్పిస్తారు. అప్పుడు సగరుడికి ఏం చేయాలో తెలియక మొత్తం వారి వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాణీలు భూమి మీదకి రావాలి అని యజ్ఞాలు చేస్తారు. కానీ గంగాదేవి వీరి తపస్సుకు మెచ్చదు. అప్పుడు సగరుడు వంశంలో జన్మించిన భగీరథుడు కఠోరమైన తపస్సు చేస్తారు. అతను ఎంతో మంచివాడు, అలాగే గొప్ప శివభక్తుడు కూడా. అందువలన అతని తపస్సు మెచ్చి గంగాదేవి భూమి మీదకి రావడానికి ఒప్పుకుంటుంది. కానీ నేను భూమి మీద నేరుగా పడితే భూదేవి నా శక్తి తట్టుకోలేక భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని అంటుంది. అప్పుడు భగీరథుడు శివుడి సహాయం కోరుతాడు. శివుడు సహాయం చేస్తాను అని అంగీకరించి గంగా నీరు ఆయన జడ నుండి భూమి మీద పడేలా చేసి భూమి మీద గంగా నీటిని ప్రవహించేలా చేస్తాడు. అలా సగరుడి కుమారుల భస్మాలని గంగా నీటితో కలిపి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. గంగాదేవి భూమి మీద పడింది కూడా ఈ మకర సంక్రాంతి రోజునే. ఈ దివ్యమైన మకర సంక్రాంతి రోజున గంగా నీటితో స్నానం చేస్తే పాపాలు అన్ని తొలగిపోతాయి అని భావిస్తుంది. అందుకే చాలా మంది ఈ రోజు గంగా నీటితో స్నానం చేసి జీవితంలో చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకుంటారు. ఇప్పుడు అసలు గంగిరెద్దుల సంప్రదాయాలు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం. సంక్రాంతి మొదలు అయిందంటే చాలు ఊరంతా ఎక్కడ చూసినా గంగిరెద్దులు కనిపిస్తాయి. పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అనే ఒక రాక్షసుడు కఠోరమైన తపస్సుతో శివుడిని మెప్పిస్తాడు. నీకేం వరం కావాలి అని శివుడు అడగగా, శివయ్య మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉన్నాయి అని వరం కోరుకుంటాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరేనని గజాసురుడి పొట్ట లోపలికి శివుడు వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు ఎన్ని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా శివుడు ఇంటికి రాకపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ విష్ణువు సహాయం కోరుతుంది. అప్పుడు విష్ణువు గంగిరెద్దును ఆడించే వ్యక్తిలా వేషం మార్చుకుని నందిని ఒక గంగిరెద్దులాగా మారిపోమని చెప్పి గజాసురుడి రాజ్యానికి వెళ్తాడు. విష్ణువు ఎన్నెన్నో వాయిద్యాలు వాయిస్తూ గంగిరెద్దును ఆడిస్తూ రాజ్యం మొత్తం తిరుగుతాడు. గంగిరెద్దు ఆడే నాట్యాన్ని చూసి రాజ్య ప్రజలు ఎంతో